హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియోలో అయితే వరలక్ష్మి పూజ అయిపోయిన తర్వాత పూజ అదంతా ఎప్పుడు పీట మీద అంతా తీస్తాము, అలానే పూజకి యూజ్ చేసిన కొబ్బరికాయలు అవన్నీ ఏం చేస్తామని అయితే ఈరోజు వీడియోలో చూపించాను. నెక్స్ట్ వీక్ కూడా వరలక్ష్మి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుందని అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే పూజ పీఠం అదంతా అయితే మనం శుక్రవారం పూజ అయిపోయిన తర్వాత శనివారం అయితే స్నానం అది చేసిన తర్వాత ఉదయాన్నే అయితే తీసుకుంటామన్నమాట. ఇంకా పూజకి యూజ్ చేసే కుందులు అవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇంకా పూజకి మనం ప్రసాదాలు అయితే చేసి పెడతాం కదా, ఆ ప్రసాదాలని మనం పూజ అయిపోయిన తర్వాత శుక్రవారమే తీసి తినేయచ్చు అనమాట. ఇంకా పీఠము మిగతావన్నీ నెక్స్ట్ డే శనివారం అయితే స్నానం చేసాకైతే తీయాలి. ఇంకా ఫస్ట్ అయితే మనం పూజకి యూజ్ చేసినవన్నీ పక్కన పెట్టుకొని పళ్ళు అన్నీ ఇంకా పువ్వులు అవన్నీ యూజ్ చేసాం కదా, అలానే పసుపు గణపతిని చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నింటినీ ఒక కవర్లో వేసుకొని అయితే పెట్టుకోవాలి. వీటన్నింటినీ మనము పారే ఏరులో కానీ చెరువులో కానీ ఇలా వేసుకోవాలి. లేదంటే మనకి పచ్చని చెట్లతో ఉండి ఎవరు తొక్కని ప్లేసులు ఉంటాయి కదా, ఆ ప్లేసుల్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ తీసేసి ఒక కవర్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా మనం పూజలో పెట్టే కాసును అయితే కొంతమంది అయితే ఆ రోజునే తీసేస్తారనమాట, శుక్రవారం పూజ అయిపోయిన తర్వాతే తీసేస్తారు. నేనైతే అలానే వదిలేసి శనివారం అయితే ఈ విధంగా తీసేసి దారంతోనే ఈ విధంగా మెడలో అయితే వేసుకున్నాను. ఇంకా తరువాత మనం కావాలంటే తాడుకు గుచ్చుకొని పెట్టుకోవచ్చు, లేదంటే సపరేట్గా తీసి అయితే పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా గాజులు అలానే బ్లౌజ్ పీస్ ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అలానే మనం కలసంపై పెట్టిన కొబ్బరికాయ, అలానే పూజలో యూజ్ చేసిన కొబ్బరికాయని మనం ఇంట్లో పచ్చళ్ళు కానీ ఏదైనా చేసేటప్పుడు అయితే యూజ్ చేసేయచ్చు. ఇంకా కొంతమంది అయితే ఈ పువ్వులతోనే తీసేసి అయితే పడేస్తారనమాట. పడేయాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్గా మనం ఇంట్లో అయితే యూజ్ చేసేయచ్చు కొబ్బరికాయ అవి. ఇంకా మామిడి కొమ్మలు అన్నింటిని తీసేసి ఒక దాంట్లో అయితే వేసుకోవాలి. ఇంకా కలసం కింద మనం రైస్ వేసి పెట్టాం కదా, అవి అలానే కొంతమంది కలసం లోపల కూడా రైస్ వేసి అయితే పెట్టుకుంటారు. ఇంకా రైస్ని అయితే మనం పరమాన్నంలా చేసుకొని అయినా తినేయాలి, లేదంటే మనం లంచ్లో ఒక రైస్ అయితే ప్రిపేర్ చేస్తాం కదా, ఆ రైస్లో అయినా ఇవి యాడ్ చేసి నార్మల్గా వంట చేసేయచ్చు అనమాట. ఇంకా నేనైతే కలసంలో అయితే వాటర్ వేసే పెట్టాను. ఇంకా వాటర్ని అయితే పచ్చని మొక్కలకి అయితే వేసేయడమే. మనం అందులో చిల్లర పైసా అది వేస్తాం కదా, ఇంకా చిల్లర పైసానైతే మనము తీసేసి ఆ వాటర్ని అయితే పచ్చని మొక్కకి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కింద అయితే ప్లేట్లో ఈ విధంగా రైస్ వేసి పెట్టాను కదా, ఈ రైస్ని అయితే పక్కన పెట్టి మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు లంచ్లో రైస్ అయితే పెడతాం కదా, ఆ రైస్లో అయితే వేసేసి అయితే వంట అయితే చేస్తాను. ఇంక ఈ కలసంలో వాటర్ని అయితే కాయిన్ అది తీసేసి ఈ విధంగా మొక్కకైతే వేసేసాను. ఇంకా పీఠము అవన్నీ పసుపు అవన్నీ కుంకుమ అవన్నీ బొట్లు పెట్టి పెట్టాం కదా, వాటన్నింటినీ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి ఆ కుంకుమ పసుపు అవన్నీ కూడా మనం ఈ కవర్లోనే వేసేయాలి. అవి కిందవి పడేయకూడదు మనం, ఎందుకంటే పూజలో అది యూజ్ చేసాం కనుక ఇంకా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే ఎవరైనా తొక్కేస్తారు కనుక నీట్గా ఈ విధంగా తీసేసి ఆ కవర్లోనే వేసుకోవాలి. నేనైతే అక్షంతలు అవన్నీ కూడా తవల మీద పడ్డాయి కనుక ఆ తవలంతటిని నీట్గా ఈ కవర్లో అయితే దులిపేశాను. వీటన్నింటినీ నీట్గా తీసేసి క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ మనకి వచ్చేవన్నీ పండుగలే కనుక వాటికి ఉపయోగపడతాయి అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే వినాయక చవితి వస్తుంది కనుక వినాయక చవితికి కూడా మనం పీట మీద అంతా పెట్టి అయితే పూజ చేసుకుంటాం కనుక ఇంకా పీట మీద అంతా నీట్గా శుభ్రం చేసి పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే పండుగలకి అయితే ఉపయోగపడుతుంది. ఇంకా ఒక పీఠం అయితే చెక్కదు కనుక అదైతే నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకొక పీఠం నార్మల్ అల్యూమినియం ఫాయిల్ కనుక నీట్గా తుడిచేసి అయితే పెట్టేశాను. ఇంకా టేబుల్ అవి తీసేసి పక్కన పెట్టేసి ముగ్గు అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా ఈ సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తే నెక్స్ట్ వచ్చే పండుగలకి అయితే యూజ్ అవుతుంది. ఇంక ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.